చేరుకునే పరిస్థితి వస్తుంది. అన్ని వెహికల్స్ ని ఈవీ వెహికల్స్ గా తయారు చేస్తాం. ఆటో గాని, బస్సు గాని, స్కూటర్ గాని, మీ కార్లు గాని అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసుకుంటే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండే పరిస్థితి రాదు. ఇలాంటివన్నీ చేసి కడాన నా ఆలోచన ఒకటి, మీ ఆదాయాన్ని పెంచాలి, మీ ఆరోగ్యాన్ని పెంచాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి. అలాంటి కార్యక్రమం కోసం ముందుకు పోతున్నాం. అది చేయాలంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెంచాలి. తలసరి ఆదాయం పెరగాలంటే మీ ఆర్థికంగా మీరు ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. అంటే బాగా సంపాదించే అవకాశాలు ఉండాలి. ఆ సంపాదించే అవకాశాలుంటే అవి అందిపుచ్చుకునే అవకాశం మీ అందరికి వస్తుంది. ఈరోజే మీరు చూస్తే ఒక 4 టెంపుల్స్ కూడా శాంక్షన్ చేశాం. వినాయక టెంపుల్ ఇది కొత్తపేటలో, ఇది ఫస్ట్ గంగమ్మ తల్లి టెంపుల్లో 3 టెంపుల్లు, వినాయక టెంపుల్, నవగ్రహ మండపం, అదే మరిగా మారమ్మ టెంపుల్, ఈ 3కి 8,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఈ రోజే శాంక్షన్ చేశాం. అదే మరిగా తిరుపతి గంగమ్మ టెంపుల్, బేట్రాయ స్వామి టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 2,60,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మల్లేశ్వర స్వామి టెంపుల్ గుడిపల్లి దగ్గర 3,80,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క రాళ్ల బదుగూరులో కోదండరామస్వామి టెంపుల్ కి 7,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తాం. ఈ 3 టెంపుల్ చూస్తే దగ్గర 15, 20, 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టెంపుల్స్ అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మరికొన్ని టెంపుల్స్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇవన్నీ చేయడం మనం అందరం కూడా ఈరోజు ఒకటే స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అవసరమైతే పిల్లలందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, కుప్పం అంతా ఉన్నారు. సండే హ్యాపీ సండేగా మీరు జరుపుకోవాలి. ప్రతి సండే బయట వచ్చి ఇదే విధంగా మనకు నచ్చిన విధంగా మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో హ్యాపీ సండే పెట్టాను. సండే ఏమీ పని చేయక్కర్లేదు, రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన విధంగా మీరు, కొంతమంది పిల్లలు బాగా కూచిపూడి వేశారు, కొంతమంది ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా చేస్తారు, కొంతమంది ఆర్ట్స్ లో చాలా బాగుంటారు, కొంతమంది పెయింటింగ్ లో చాలా బాగుంటారు. మీకు నచ్చిన విషయాలన్నీ చేసి 10 మందిలో అవన్నీ ఎగ్జిబిట్ చేసి 10 మందిని కూడా ఉత్సాహపరిచే విధంగా మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో ఇలాంటి పనులు చేశారు. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నా, హ్యాపీ సండే పెట్టుకొని కమ్యూనిటీని కూడా నెట్వర్క్ చేయడం. మీ ఇంట్లో మీరు కూర్చోవడం కాకుండా రోడ్డు మీదకి వచ్చి మీ ప్రాంతం అందరితో కలిసి ఉంటే దానివల్ల మీకు ఎంతో శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, స్ట్రెస్ పోతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా కుప్పం నాకు ఒక ప్రయోగశాల. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల నుంచి నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కుప్పంలో ప్రారంభించి రాష్ట్రం అంతా దాన్ని అమలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేస్తున్నాను. నాకు ఏదైనా స్ఫూర్తిస్తుందంటే అది కుప్పం ప్రజానీకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సమాజం ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం ఉంది. దీన్ని టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో నేను సెల్ ఫోన్లు వాడతాం, సీసీటీవీ కెమెరాలు పెడతాం, డ్రోన్స్ పెడతాం, అక్కడి నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మనం మోడర్నైజేషన్ కూడా జోడిస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం.
ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా మరొక్కసారి తెలియజేస్తున్నా, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాను. ఈరోజు అన్నిటికీ ఫౌండేషన్ వేశాను, అన్ని కూడా లాంచ్ చేశాం. 3 నెలల్లో ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే 3 నెలల తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా డెవలప్ చేయాలన్న దాన్ని కూడా చేస్తాం. మన దగ్గర సెరికల్చర్ ఎక్కువగా ఉంది. ఈ సెరికల్చర్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెరికల్చర్లో వచ్చే వేస్ట్ మీరు చూస్తే మన ఆవులకి దానాకు బాగా పనిచేస్తుంది. అంటే ఆ సెరికల్చర్లో ఏదైతే వేస్ట్ అవుతుందో అదంతా కూడా ఆవులు తింటే ఎక్కువ పాలు ఇస్తాయి. ఇప్పటికే 4 లక్షల లీటర్ల మన నియోజకవర్గంలో పాలు వస్తున్నాయి. భవిష్యత్తులో దీన్ని 10 లక్షల లీటర్లు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గం లోపలనే 10 లక్షల మిల్క్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక విధంగా డైరీ ఆదాయం, ఒక విధంగా నేచురల్ ఫార్మింగ్ ఆదాయం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో మీ పాత్ర. అవసరమైతే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడే పనిచేయడానికి, ఫ్యాక్టరీసే కాకుండా ఐటీ చేస్తే ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంట్లోనే కూర్చుంటారు. మీ ఇంట్లో ప్లేస్ లేకపోతే నైబర్హుడ్ ఉంటుంది. మంచి ఇల్లు ఉంటే, ఒక మంచి రూమ్ ఉంటే అక్కడ కూర్చొని పనిచేయడం. ఇవి కాకుండా అక్కడక్కడ వర్క్ స్టేషన్లు పెడతాం, అక్కడి నుంచి పనిచేస్తారు. కుప్పం లాంటి ప్లేస్లో ఒక పెద్ద వర్క్ స్టేషన్ కట్టి కోవర్కింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి ఒక 1000 మందో 2000 మంది అక్కడికి వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, అందరికీ పని కల్పించడం, అందరికీ ఆదాయం పెంచడం. అందరూ కూడా 24 గంటలు కొత్త కొత్త ఆలోచనలు నేర్చుకుని ఇంకా వారి యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు పోవడానికి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడుండే వాళ్ళకే కాదు, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను చేసే పనులన్నీ మీకోసం చేస్తున్నాను, ప్రజల కోసం చేస్తున్నాను.